హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. మీకున్నటువంటి పూజా సంబంధిత సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు చిర్రావురి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః తల్లి. కార్యక్రమానికి స్వాగతం అండి. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే అండి. అమ్మ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి. చిర్రావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా పద్మ. గురువు గారు, అయితే నాకు ఒక 3 సందేశాలు ఉన్నాయి గురువు గారు. అడుగమ్మా. గురువు గారు, ఇప్పుడు మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో వీటిలో జర్మన్ సిల్వర్ అని చెప్పి చాలా వస్తువులు వస్తున్నాయి కదా గురువు గారు. సిల్వర్ కలర్ లో విగ్రహాలు కానీ, వస్తువులు కానీ, దీపాలు కానీ, పువ్వులు కానీ, అవి వాడచ్చు గురువు గారు? మామూలుగా అవి పనికిరాదమ్మా, మనం పూజలుగా వాడకూడదు. అవి వాడకూడదు. అవి అల్యూమినియమే. జర్మన్ సిల్వర్ అంటే ఏం లేదు. జర్మన్ సిల్వర్ అంటే అల్యూమినియం, సత్తు గిన్నె. ఇంకోటి గురువు గారు, కామాక్షి దీపం ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇంకో ఎక్స్ట్రా 2 దీపాలు పెట్టాలా గురువు గారు? కొందరు ఎలా చేస్తున్నారంటే కామాక్షి దీపాలు 2 పెడుతున్నారు. అలా పెట్టొచ్చు గురువు గారు? 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు. ఒక కామాక్షి దీపం పెట్టి 2 మామూలు దీపాలు కూడా పెట్టుకోవచ్చు. ఓకే గురువు గారు. కామాక్షి దీపం అంటే ఎక్స్ట్రా దీపం అని అర్థం. చెప్పమ్మా. గురువు గారు, ఇంట్లో తప్పకుండా ఉండవలసిన విగ్రహాలు గాని, ఫోటోలు గాని ఏం పెట్టుకోవాలి గురువు గారు? అంటే మనం రోజు పూజ చేయడానికి రోజు ఖచ్చితంగా ఉండాల్సిన విగ్రహాలమ్మా. అవును గురువు గారు, ప్రతి ఇంట్లో ఉండవలసిన విగ్రహాలు. శివ కుటుంబం, లక్ష్మీనారాయణులు, రామ పట్టాభిషేకం, పంచముఖ హనుమాన్, సరస్వతి, ఇవి ఉంటే సరిపోతాయమ్మా. ఓకే గురువు. చాలా చాలా థాంక్స్ గురువు. జయంతల్లి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు? నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను, రమణ్ని. సరే అండి, చిర్రావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అన్నయ్య. చెప్పు నాన్న. మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు, మీ వల్ల అదంతా డెవలప్ అయిపోయిందంట గుడి. ఎక్కడ? సిద్ధాంతం వెళ్ళారా? వాళ్ళందరూ చాలా మంది చెబుతున్నారు మీ వల్లే డెవలప్ అయిపోయింది. చిర్రావురి గారు పూర్ణిమంట, ఇటువరకు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు, అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరు చూసినా అదే మాట్లాడుతున్నారు. భోజనాలు రోజు పెడుతున్నారంట కన్నయ్య. రోజు కాదమ్మా, రోజు కాదు, ప్రతి శనివారం పెడతారనమాట. ఉత్తప్పుడు కూడా వేరే సారి పెట్టారు. అవునా? ఏమో నాకు తెలియదు. పుష్కరాల టైంలో అయితే పెట్టారు. ఇంకోటి చెప్పనా, నేను చేయడం వల్ల డెవలప్ అవుతుందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే స్వామివారి మహిమ ఉంది కాబట్టి జరుగుతుంది. వాళ్ళు అనేవాళ్ళు అంటూనే ఉంటారమ్మా. ఇప్పుడు నేను చేయడం వల్లే అవుతుందని నేను అనుకోను. అక్కడ ఉండి నిలబడి చేసేవాళ్ళు, అన్నదానం చేసేవాళ్ళు, సాయి అని చెప్పి అన్నదానం చేస్తాడు ఆయన. అక్కడ భాస్కర్ రావు గారు నేనున్నట్టే, నాకు అన్నయ్య లాంటి వాడు ఆయన. భాస్కర్ రావు గారు అంటే అక్కడ నిలబడ్డాడంటే నేను చిర్రావురి గారు నిలబడినట్టే అక్కడ. మీకు గుప్తా అని, వెంకటరమణ గారని, శేఖర్ గారని, బ్రహ్మాజీ, ఇలాగా ఎంతోమంది, నరసింహమూర్తి అని ఎంతోమంది నిలబడి చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆచార్యులు గారు, గుళ్ళో ఆచార్యులు గారు, మరి ఆయన అంతలా ఓపిక్గా, షుగర్ ఉన్నా కూడా ఆయన పాప నీరసం ఉన్నా ఒకసారి పడిపోయినా అలా నిదానంగా చేస్తాడు. ఎంతమంది చేస్తేనే భక్తులకి అంత సౌకర్యం నిలబడుతుంది అక్కడ. ఈఓ గారు మెయిన్గా. అవును, అందరూ చేస్తేనే. అన్నయ్య, ఇంకోటి శ్రీరామనవమికి అమ్మ లక్ష్మి మన సీతాదేవికి సూత్రాలంట చేయించచ్చా విడిగా? ఎవరైనా చేయించచ్చమ్మా సూత్రాలు. రేపు కళ్యాణం జరుగుతుంది కదా, రాముల వారి కళ్యాణం. చేయించచ్చు. అదే ఎవరైనా చేయించవచ్చు? ఎవరైనా చేయించచ్చు. అదే అడుగుదామని చేశా అన్నయ్య. శ్రీమాత్రే నమః అన్నయ్య. జయం అన్న, జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? భాగ్యలక్ష్మి. చెప్పమ్మా. చెప్పు తల్లి. గురువారు నేను దీపాలు చిన్నవి ఉన్నాయని వేరే కొత్తవి కొన్న దీపాలు కార్తీక మాసంలో అవి స్వస్తిక్ దీపాలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి స్వస్తిక్ దీపాలు. అవి పెట్టుకున్నాం కూడా నాకు మంచిగా అయింది. మీతోటి కోదలు తెప్పించుకోవడంగా మంచిగా అయింది. స్వస్తిక్ ఉన్నాయి దీపాల మీద చుట్టుముట్టు.
ఆ స్వస్తిక్ దీపాలు తోముతుంటే ఒక స్వస్తిక్ కొంచెం ఇట్లా కొద్దిగా ఇత్తడిది పోయినట్లు అనిపించింది. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఫోన్ చేశాను. అలా మూగలలు విరిగినవి ఉండకూడదు. ఇరగలేదు కానీ అది స్వస్తిక్ కొద్దిగా ఇరిగింది. అదే ఏదైనా సరే విరిగినటువంటి దేవుడి ఫోటోలు కానీ, దీపారాధన కుందులు కానీ, పూజ సామాగ్రి కానీ ఇంట్లో ఉండకూడదు. అవి మార్చేసి కొత్తవి తెచ్చుకోండి. అది కొత్త ఏమున్న కాదు. అది మళ్ళీ మీతోటి అది శని బలిది అది అదే సప్త బలి అని చేయించుకున్నప్పుడు గారు. అవును. అది మళ్ళీ మా అత్తమ్మ పేరు మీద మానమ్మ అని, మా డాడీ పేరు మీద శివరాజు అని చేయించుకున్నాం. చేయించావు కదా మళ్ళీ. అదే 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 అడుగుదామని నేను వేయలేను, వేరే వాళ్ళ ద్వారా వేయించిన గురువు గారు. అవునమ్మా అవును, మాకు వచ్చాయి గోత్రనామాలు వచ్చాయి. మడమ్మ పేరు వచ్చింది శివరాజు. వచ్చాయి అన్ని గోత్రనామాలు. అదే మా అత్తమ్మ మంచిగా ఉండాలని చేయించిన గురువు గారు. మీ అత్తమ్మ బాగుంటుంది, నువ్వు బాగుంటావు, మీ ఆయన బాగుంటాడు, మీ పిల్లలు బాగుంటారు, అందరూ బాగుండాలమ్మా. కాదు గురువు గారు, ఒక మాట గురువు గారు, ఇక నాకు అదే కొంచెం నేను ఇవన్నీ పూజలు చేయించుకుంటున్నా కదా గురువు గారు. కొద్ది మా ఆయన అప్పుడిప్పుడు ప్యాకెట్ మనీ లాగా కూరగాయలు కొట్టితే 500 ఇట్లా ఇస్తుంటారు, 400 అవి జమ చేసుకుంటాం. మా అమ్మ వాళ్ళు ఇస్తుంటారు పైసలు, అవి జమ చేసుకొని మా ఆయనకు తెలియకుండా ఇవన్నీ పూజలు చేసుకుంటా గురువు గారు. మా ఆయన నాకు డౌట్ వస్తుంది, నా మీద డౌట్ వచ్చి ఇవన్నీ పైసలు ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నా నేను దాచి పెట్టుకుంటా, నా పిల్లలకి ఇస్తాది దాన్ని ఏదో అబద్ధం చెప్తున్నా గురువు గారు. అట్లని నీకు చెప్తున్నా నేను. దేవుడి కోసమే కదమ్మా నువ్వు చేసేది. ఎందుకు గురువు గారు? నువ్వు దాచుకుని దేవుడికేగా చేసేది. దేవునికే మా ఇల్లు మంచిగా ఉండాలి, మా పిల్లలు మంచిగా ఉండాలని ఇవన్నీ చేయించుకుంటున్నా గురువు గారు. మొన్న కొట్లాట పెట్టుకుంది, ఇవన్నీ పైసలు ఏం చేస్తా, నువ్వు ఇచ్చిన 50-100 రూపాయలు నాకు అయితాయని ఏదో చెప్తాయి నాకు, ఏదో ఇట్లా చేస్తా. మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మస్తు ఇస్తుంటారు పైసలు, అవి అన్ని జమ చేసుకొని మాకు తక్కువ పడితే మా పెద్ద కొడుకు జాబ్ వచ్చిందని చెప్పినా కదా గురువు గారు. మా పెద్ద కొడుకు నాకు ఇచ్చాడు. తక్కువ పడితే గోపాలికి తక్కువ పడితే వాడడంగా 2000 దానిలో వేసి ఇచ్చిండు, వాడే చేయించిండు. అది కూడా నేను 12,000 ఇచ్చినా వాళ్ళకి మళ్ళీ వాడు 3,000 వేసి గోపాలి చేయించిండు గురువు. పోన్లేమ్మా, నువ్వు కష్టపడి దేవుడికి పెడుతున్నావు కాబట్టి నీకు ఎక్కడికి పోదు పుణ్యం, సరేనా? నాకు నేను బాధపడతలేను గురువు గారు. కాదు, నువ్వు చేసిన మంచి పని, నువ్వు బాధపడతావంటలేదు, నువ్వు చేసేది మంచివని కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది. జయం అంటున్నా. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నేను నర్సీపట్నం నుంచి అండి, లక్ష్మి. సరే అండి, చిల్లవురి గారితో మాట్లాడండి. లక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. గురువు గారు, రేపు శుక్రవారం సిద్ధాంతం వద్దాం అనుకుంటున్నామండి. రేపు శుక్రవారం ఎందుకు? శనివారం అంటే నర్సీపట్నం నుంచి అండి రావాలి. నర్సీపట్నం నుంచి తుల్లో ట్రైన్ ఎక్కాలి. అలాగా, రండి మరి. అని పడుకోవడానికి అది ఉంటదండి అక్కడ గుప్తా గారి కోమట్ల సత్రం ఉందమ్మా. మా గుప్తా గారు అని చెప్పేసి అని ఉంటారు. మన వాట్సాప్లో గుప్తా గారి నెంబర్ కావాలని మెసేజ్ పెడితే మన వాళ్ళు పెడతారు మీకు. ఆయనతో మాట్లాడండి. పడుకోవడానికి హాల్ ఉంటుందన్నమాట. ఒకసారి కనుక్కోండి, సరేనా? అలాగేనండి. సరే తల్లి. లేకపోతే ఓ పని చేయొచ్చు మీరు. నర్సీపట్నం అంటే వైజాగ్ దగ్గర కదా. తుని రావాలండి, తుని వచ్చి తుని ఎక్కాలి ట్రైన్. రాజమండ్రి వచ్చేసి మీరు రాజమండ్రిలో ఉండి పొద్దున్నే బయలుదేరి రావచ్చు. రాజమండ్రి నుంచి గంటంపావు మా ఊరు. అట్లా రాజమండ్రిలో అయితే ఉండడానికి హోటల్లో ఉంటాయి, అక్కడ సౌకర్యం ఉంటుంది కదా, అక్కడైనా ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ సిద్ధాంతం వచ్చానా మీరు ఉండొచ్చులేమ్మా, దానికి ఇబ్బంది లేదులే. గుళ్ళో పడుకోవడానికి అవదమ్మా, అది గోదావరి గట్టున ఉంటుంది కాబట్టి ఊరి చివర గుళ్ళో పడుకోవడానికి అవ్వదు. లేకపోతే మన గుప్తా గారు అని చెప్పి కోమట్ల సత్రం వాళ్ళని అడిగితే ఎంతమంది వచ్చినా పడుకోవడానికి ఆయన అవకాశం కలిగిస్తాడులే. జయంతల్లి. చిల్లవురి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? తూర్పుగోదావరి జిల్లా. సరే అండి, చిల్లవురి గారితో మాట్లాడండి. ధనలక్ష్మి చెప్పమ్మా. గారు నమస్కారం అండి. చెప్పు తల్లి. మీరు చెప్పి పరిహారాలు అవి చాలా బాగుంటాయి గురువు గారు. సంతోషం. చాలా బాగా చెప్తారు. కనిపించడం దేవుడి కంటూ కనిపించే మీరు దేవుడే గురువు గారు అందరికీ. ఏం కాదులే అమ్మా, శ్రీమాత అనుగ్రహం మనకుంటే అన్ని మంచి జరుగుతాయి మనకి. గట్టిగా శ్రీమాత్రే నమః అనుకోవాలి, అంతే. ఆవిడే చూపిస్తుంది దారి, ఎవరో ఒకరిని చూపిస్తుంది మనకి. అదే గురువు గారు, మీరు చెప్పిన కానీ నేను అదే అనుకుంటాను గురువు గారు. ఏ ఊర్లో ఉంటావమ్మా? మాది చింతలమూరు గురువు గారు, తూర్పుగోదావరి జిల్లా. అలాగా, సంతోషం తల్లి. గురువు గారు, మా బాబుకి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు గురువు గారు. పునర్వసు నక్షత్రమా? సరే వస్తుందిలే, కంగారు పడకు.
సరేనా? ఇంకా టైం పడద్దా? ధైర్యంగా ఉండు, వస్తుంది. ప్రయత్నం గట్టిగా చేయమను. సరేనా? మీ గ్రామ దేవతని గట్టిగా పట్టుకో. మీ గ్రామ దేవతకి ప్రతి మంగళవారం పూజ చేయాలి. సరే చేస్తే ప్రదక్షిణ వెళ్ళు. మీ అబ్బాయిని వెళ్ళమను. మీ అబ్బాయిని వెళ్ళి పూజ చేసుకోమను. సరే గురుగారు. జయం తల్లి. మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే గురుగారు. చెప్పమ్మా, నీ పేరు? ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు తెలపాలండి. ఒక మంచి విషయం చెప్పారు మీరు. ఏంటమ్మా అది? ఇంతకు ముందు మాకు ఒక కళ వచ్చిందంటే చాలా మంచి న్యూస్ చెప్పారు. అది జరుగుతుందని. కొంచెం గట్టిగా చెప్పమ్మా. జరిగింది స్వామి. ఏం జరిగిందమ్మా? ఒక మంచి జరిగింది. మిమ్మల్ని కలవాలనుంది స్వామి. ఎక్కడుంటారు మీరు? మేము చిలుకూరు స్వామి. చిలుకూరా అంటే హైదరాబాదా? సర్లేమ్మా, ఎప్పుడన్నా నేను చెప్తాను. చెప్పినప్పుడు వద్దురు కానీ, లేదా ఇక్కడ హైదరాబాద్ ఏదో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు వద్దురు కానీ. నేను హైదరాబాద్లోనే ఉంటాను. డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకునైనా కలవచ్చు, ఇబ్బంది లేదులేమ్మా. తర్వాత కలుద్దులే. సరే. ఇంకోటి, సుబ్రహ్మణ్య స్వామి పూజ ఇంట్లో చేసుకోవచ్చా స్వామి? ఎందుకు చేసుకోకూడదు? మంగళవారం ఎప్పుడైనా చేసుకోవచ్చమ్మా. సుబ్రహ్మణ్య స్వామి మన ఇంటి దేవుడు. ఇంకోటి, మా అమ్మాయికి ఏలినాటి శని ఉంది, అందులో సంతానం అవుతే ఏం కాదు కదా స్వామి? ఏలినాటి శనికి సంతానానికి సంబంధం లేదమ్మా. ఓకే, దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. ఉంటానండి. థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? రాణి అండి. లావణ్యనా? రాణి. రాణి. రాణి ఆశీస్సులు తల్లి. జయం అన్న, జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ఇప్పుడు మాట్లాడారా? అనంతలక్ష్మి చెప్పమ్మా. లేదండి, ఇప్పుడే చెప్పు చెప్పు, ఏంటి విశేషాలు? ఇంకేమన్నా గురుగారు, మనం వారం వెళ్ళాం గురుగారు. భోజనాలు కూడా చేసి వచ్చామండి. గంట వాయించారు గురువు గారు. ఇంకా వారం వారం పెరుగుతున్నారు గురువు గారు. వారం పెరుగుతున్నారు. సంతోషం. ఇది 10 వారాలు అయిపోయాక ఇంకో వారం ఎక్స్ట్రా వెళ్ళాలి గురువు గారు. వడ్డీ వారం అని నేను చెప్తాలేమ్మా, అన్ని చెప్తాను. సరే గురువు. రేపు శనివారం వెళ్తున్నావా సిద్ధాంతం? వస్తానండి. మీరు వస్తున్నారు కదా గురువు గారు? నేను వస్తాను తెలుసా. ఏం చేయాలి మరి మీరంతా? అప్పుడు మీరంతా ఏం చేయాలి నేను వచ్చినప్పుడు? ప్రదక్షిణ చేసుకుంటాం. ఏ రంగు చీర కట్టుకోవాలి? పసుపు పచ్చ రంగు, ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలి. కట్టుకుని ఏం చేయాలి? నేను వచ్చే వరకు వెయిట్ చేయాలి. పొద్దున్నే వెళ్ళిపోయి దీపం పెట్టి అవ్వ తిరిగేయడం కాదు. నేను వచ్చే వరకు వెయిట్ చేయాలి. నేను వచ్చిన తర్వాత నేను వచ్చాక దీపం ఎక్కడ పెట్టాలో పెట్టిస్తా. ఈ వారం నుంచి మార్పు వస్తుంది అనమాట. నేను వస్తున్నా కాబట్టి మార్పు వస్తుంది. నేను వచ్చేంత వరకు ఎవరో దీపం పెట్టకూడదు, ఎవరో కొబ్బరికాయలు గుళ్ళో ఇవ్వకూడదు. నేను వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి, దీపం ఎక్కడ పెట్టాలి, కొబ్బరికాయలు ఏం చేయాలి నేను దగ్గరుండి మీ చేత పూజ చేయిస్తా. ఈసారి మీరు జాగ్రత్తగా భక్తిగా గోవిందా గోవిందా అనుకుంటూ ఉండడమే. లేట్ అయినా కంగారు పడద్దు. కంగారుగా వెళ్ళిపోయి నేను వచ్చే లోపల గుళ్ళో దీపాలు పెట్టేయకండి, సరేనా? నేను వచ్చాక నేను పూజ చేయించి మీ అందరి చేత మంత్రాలు చెప్పించి దీపం ఎక్కడ పెట్టించాలో కొబ్బరికాయలు ఏం చేయాలి నేను వచ్చాక నేను చెప్పాక చేద్దురు కానీ. ఇంకేంటి విశేషాలు? ఇంకేముందండి, ఇంకా అదే వడ్డీదే వారం అంటుందండి. మా ఇంటి పక్క వస్తుంది కదండి. వారం 11 వారాలు అయిన తర్వాత 12వ వారంగా ఒక శనివారం అయినా ఆదివారం అయినా వెళ్ళచ్చు. ఆదివారం కూడా అంటే శనివారమే వెళ్ళాలని ఏం లేదు, ఆదివారం అయినా వెళ్ళచ్చు. సరేనమ్మా. జయం తల్లి, జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు ఉషా అండి, నర్సాపురం నుంచి మాట్లాడుతున్నాను. సరే అండి, చిరావులు గారితో మాట్లాడు. ఉషా చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. గురువారు మన శనివారం వెళ్ళామండి. మీ అది అడ్రస్ అడిగాను కదా, అలాగే వెళ్ళామండి గుడికి. అదే బస్ స్టాండ్ అక్కడ దింపేశాడండి బ్రిడ్జి పైన. అదే కొంచెం తడబడ్డాము, తెలియలేదు. ఎక్కడ? నరసాపురం నుంచి బయలుదేరారా? నరసాపురం నుంచి 4:30 బస్సు ఉందండి. అది బ్రిడ్జి దాకా ఎందుకు వెళ్ళారు? సిద్ధాంతం ఊళ్ళోంచి వెళ్తుంది కాదు.
అదే ఊళ్ళో నుంచి తెలియక బ్రిడ్జి దగ్గర దింపేమన్నాము. అయ్యో, బ్రిడ్జి దగ్గర ఊరు దాటాక బ్రిడ్జి దగ్గర దింపాడు పాపం. అక్కడ దింపేసి కొంచెం తడబడ్డామండి. ఇంకా దేవుడి దయ అనుకొని ఇంకా అలాగా చూస్తా ఉంటే ఒక ఆవిడ కలిసిందండి. కడియం మంగతాయారంట. కడియం మంగతాయారు. ఆవిడ దేవుళ్ళగా మీరే పంపించి అదే భగవంతుడే పంపించినట్టు పాపం ఆవిడ చుట్టుపక్కల గుళ్ళన్నీ తిప్పి తిప్పి చూపించాడు గురువు గారు. మంగతాయారు పాపం తెలుసు సిద్ధాంతం. ఆవిడే చెప్పారు ఇలాగ గురువు గారు 6వ తారీఖు ఇలాగ వస్తారు, పసుపు చీర అది కట్టుకొని దండమ్మా అనేసి చెప్పారండి. సరేనండి. ఇంకా పూజ అన్ని దగ్గరుండి బాగా చేపించారు గురువు గారు. చాలా బాగా సంతోషం అనిపించింది. సంతోషం అనిపించిందా? మళ్ళీ ఈ శనివారం 6వ తారీఖు నేను చేయిస్తా, మీ అందరి చేత దీపం నేను పెట్టిస్తా. అలాగే గురుగారు వస్తామండి. మీరేం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు ఒక 4-5 తమలపాకులు తెచ్చుకోండి. అలాగే మీరు దీపం పెట్టుకోవడానికి ఎవరికైనా తమలపాకులు లేకపోతే వాళ్ళు మర్చిపోతే వాళ్ళకి ఇవ్వడానికి కూడా తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత నేను వచ్చాక దీపం ఎక్కడ పెట్టాలో, కొబ్బరికాయలు ఈ వారం నుంచి ఏం చేయాలనేది నేను చెప్తాను. నేను చెప్పి చేయిస్తా మీ చేత. ఈ లోపల ఏమైనా కంగారు పడి గుళ్ళోకి వెళ్ళిపోతున్నా అనుకోండి, చెప్పండి చిర్రావు గారు వచ్చేదాకా ఆగండి, ఆయన వచ్చి చేయిస్తారు అని చెప్పండి. చెప్తావా? మర్చిపోతావా? చెప్తానండి, మర్చిపోనండి. మర్చిపోవు కదా, సంతోషం. ఉషా ఉషా ఈ గురుగారు హలో గురుగారు, అదే మేము కొబ్బరికాయలు అయ్యి పట్టుకెళ్ళామండి పోయినసారి వెళ్ళినప్పుడు. ఎవరో సంచులు మారిపోయినాయేమో, ఎవరో ఒక ఆవిడ మా బ్యాగ్ లో పెట్టేసుకుంది. మేము చూసుకోలేదు, వాళ్ళు చూసుకోలేదు. ఏం పెట్టారు? కొబ్బరికాయలు సంచి పెట్టేసుకున్నారు మా దాంట్లో. మీ దాంట్లో వాళ్ళ సంచి పెట్టారా? ఆ సంచి పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. చుట్టుపక్కల అందరినీ అడిగాను, ఇంకంటే మాది కాదు అని ఎవరు ఒప్పుకోలేసరికి ఇంకా కొబ్బరికాయలు అదే ఎవరు పెట్టారో వాళ్ళకి పుణ్యం దక్కాలనేసి మేము కొట్టేశామండి. కొట్టేశారా? అంటే కొబ్బరికాయ కొట్టేశామండి దేవుడారా. మామూలు కొట్టే కొబ్బరికాయ? కొట్టే కొబ్బరికాయలు 3 కాయలు. అలాగా, పర్లేదమ్మా, దానికి ఏం లేదు, ఏం పర్వాలేదు. ఆ పుణ్యం వాళ్ళకి వెళ్తుందిలే. అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా సరే కొబ్బరికాయ వాళ్ళే తెచ్చారు కాబట్టి పుణ్యం వాళ్ళకే. ఇంకా సరే, రేపు శనివారం రా మరి. వస్తాం గురుగారు, వస్తాము. జయం తల్లి, జయం. కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. సరే అండి, చిర్రావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. నేను శ్రీకాకుళం నుంచి చేస్తున్నాను గురువు గారు. చెప్పమ్మా. నాకు 3 సందేహాలు ఉన్నాయండి. అడుగమ్మా. ఇంట్లో భార్య ముట్టుతో ఉన్నప్పుడు భర్త పితృ కార్యక్రమాలు చేయొచ్చా గురువు గారు? భార్య ఋతుక్రమంలో ఉన్నప్పుడు భర్త పితృకార్యాలు చేయొచ్చా? చెయ్యొచ్చు. అంటే అంటే భార్య సంబంధం లేక పర్వాలేదు గురువు గారు? అప్పుడు దీపారాధన ఆయనే పెట్టుకుంటాడు. ఆయనే మామూలుగా అయితే భార్య వెలిగించాలి కదా దీపం, కానీ దీపం ఆయనే పెట్టుకుంటాడు. ఒక ముట్టు కోసం అని చెప్పేసి పితృకార్యం మానకూడదు. దీపం ఆయనే పెట్టుకోవాలి. వంటకి వేరే వాళ్ళని పెట్టైనా చేయించేయాలి. పితృకార్యం ఆపద్దు. అంటే భార్య మైల్లో ఉన్నా పర్వాలేదు గురుగారు, అతను చేసుకోవచ్చండి? మైల్ అంటే ముట్టే కదా, నెలసరే కదా నువ్వు అనేది. నెలసరి అయినప్పుడు భార్య ప్రమేయం లేకుండా ఆయన పితృకార్యం చెయ్యొచ్చు. మామూలుగా అయితే భార్య దీపం పెడుతుంది కదమ్మా అత్త మామలకి, అప్పుడు ఏంటంటే ఆయనే పెట్టుకోవాలి, ఆయనే వెలిగించుకోవాలి, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంకోటి గురువు గారు, మరి భోజనాలు ఇప్పుడు మనం వండేటప్పుడు చెప్పు చెప్పు. అదే భోజనాలండి, మనం పెద్దలకి వేరేగా వండాలి, నలుగురికి భోజనం పెట్టేటప్పుడు వేరేగా వండాలా గురువు గారు? అంతా ఒకటే వండి పెట్టాలా గురువు? ఏంటి ఎప్పుడు ఆబ్దికం రోజున? సంవత్సరికం రోజున. సంవత్సరేకం రోజున గాని ఆబ్దికం రోజున గాని ఒకటే వంట ఉంటుంది అంతే తప్ప పితృదేవతలకు ఒక వంట. సంవత్సరేకం కాదు అంటే ఒకటి, ఇందులో తేడాలు ఉన్నాయి. సమారాధన భోజనం సంవత్సరేకాలనుకో, సమారాధన భోజనం అందరికీ పెట్టుకుంటాం కదా, బూర్లు పులిహార, ఆ వంట వేరే ఉంటుంది. మామూలుగా ప్రతి నెల గాని సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం వచ్చి ఆబ్దికం తద్దినం అంటారు కదా, ఆ రోజున మాత్రం అందరికీ ఒకటే వంట, వంటల విభజన ఉండదు. అంటే మాకు శ్రీకాకుళం వైపు కొంచెం నాన్ వెజ్ అన్ని పెడతారు గురువు గారు, అది పెట్టచ్చా పెట్టకూడదండి? మరి ఉల్లి వెల్లుల్లి అలాంటివన్నీ వేయచ్చండి? ఎవరికి? పెద్దలు కొనినా సరే, నలుగురికి భోజనం పెట్టినా సరే. అది మీ క్యాస్ట్ లో ఆచారాన్ని బట్టి చేయమ్మా, దాన్ని తప్పలేదు కదా గురువు గారు? అది మీ ఆచారాన్ని బట్టి చెయ్యి.
అంటే మా వైపు అలాగే పెడతారు అదే అదే గురుగారు. అదే మీ వైపు ఆచారాన్ని బట్టి కనుక్కో. అలాగే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. జయం తల్లి జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, ఆ, మీ పేరు? గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పమ్మా. కొమరాజులంక అండి. చెప్పు తల్లి. కొమరాజులంక అండి. కోమరాజులంక చెప్పమ్మా. వెళ్ళావా సిద్ధాంతం మొన్న? మొన్న తీసుకొచ్చామండి మా తోడుకోండి అండి. తీసుకెళ్తా అన్నావు, తీసుకొచ్చావా? తీసుకొచ్చామండి. ఆ, అదే అండి మామూలుగా నిల్చున్నానండి, నిల్చోలేను అన్నదండి. ఆ, మరి ఇంకా తర్వాత దేవుడు దైవాలని అలా ఉంటే అలాగేండి, అంతేండి మరి. వెళ్ళి తీసుకెళ్ళావు కదా జాగ్రత్తగా. మనం చేస్తాం కదండి మరి. అంతేగా మరి. అండి అదేండి మా 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 అబ్బాయిలు ఇద్దరికేనండి, వెంకటరెడ్డి గణపతి రెడ్డి అండి. మా మనవడు మహేంద్ర రెడ్డి, రేవంత్ అరుణాథ్ రెడ్డి అండి. మణికంఠకి ఇది లక్ష్మీదేవిది కట్టామండి, సరస్వతి దేవిది కట్టామండి. అవును అప్పుడు కట్టామండి. అదొకటేనండి. మళ్ళీ అదే అండి ఇప్పుడు మామూలుగా మా సంవత్సరం మొన్న అయిపోయిందండి, మొన్న మార్చి నెలలో 14 అంత ముందు 3 వారాలు వచ్చానండి. ఇంకా అది లెక్కేసుకోవాలండి, లేకపోతే ఇప్పుడు వచ్చింది 2 వారాలు లెక్కేసుకోవాలండి. నీకు మొదటి వారం వచ్చినప్పుడు ప్రదక్షిణాలు చేసావా? చేశానండి, ఆ 3 వారాలు చేశానండి. మళ్ళీ మధ్యలో బ్రేక్ ఏమైనా వచ్చిందా? లేదండి, అంటే 5 వారాలు అవునాయండి. ఇంకా అవి లెక్క వేయకుండానండి ఆ 3 వారాలు తీసేసి 2 వారాల కాడ నుంచి లెక్క వేసుకోవచ్చు అనుకుంటున్నాను. సరే వేసుకో, అలా చేసుకోవచ్చారండి. చేసుకో. అదే అండి ఇప్పుడు అది మిమ్మల్ని అడిగండి అసలు మళ్ళీ అని చేస్తున్నాను. సరేనమ్మా, అలాగేనమ్మా. అండి ఆశీర్వాదాలు ఇవ్వండి మా అందరికీనండి. ఎప్పుడూ ఉంటాయి. జయం జయం జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రత్నం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? పోపలంక నుంచి అండి. సరే అండి, చిల్లావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. చెప్పు తల్లి. అదే అండి ఆ ఊరు సిద్ధాంతం 27 కాయలు అంటున్నారండి. 27 కాయలు ఎక్కాలండి కొబ్బరికాయలు. 27 ఎందుకు ఎవరు చెప్పారు? ఏమో అండి ఇక్కడ ఎవరు అన్నారంటే మీరు 7 కాయలు అప్ప అంటున్నారు. 7 కాయలు చెప్తే 27 అని చెప్తున్నారా? అలా కదే నాన్న నేను అంటున్నాను. మిగిలిన 20 కాయలు ఎవరికట? ఏమండి అలా చెప్తున్నారు. వస్తున్నావా రేపు శనివారం? వస్తానండి. టీవీ సౌండ్ తగ్గించాలి ఫస్ట్. నేను బయటకు వచ్చేసాను, టీవీ వేయట్లేదు. నాకు వినపడుతుంది అందుకని. బయట ఒకట్లో ఉన్నానండి. ఇంకా అదే అండి మీరు నిన్న పసుపు చీరలు కట్టి రాయండి అంటున్నారు కదా. పసుపు చీరలు, పసుపు పచ్చ. అదే అండి ఇక్కడ అందరూ ఏకమైన 10 మంది రావచ్చానండి. రండి రండి. అదే మీరు వస్తున్నారు కదా చూడొచ్చు సాధనక. నన్నేం చూస్తారమ్మా, నేను ఇక్కడ రోజు కనపడుతున్నాను. మీరు కాపాడుతండి, డైరెక్ట్ గా చూడొచ్చానని మిమ్మల్ని. ఇగో మాట నేనేం మహేష్ బాబు నేనేమన్నా? అలా కదండి బాగా మంచి చెడ్డ చెప్తారు కదా ఏదో దేవుళ్ళగా. నేమన్నా ప్రభాస్నా? నన్నెందుకు చూడటం? వాళ్ళంటే సినిమా వాళ్ళు కాబట్టి నేను ఎప్పుడు తెల్లాలేస్తే ఇక్కడ కనపడుతూనే ఉంటానే. అవునండి. మరి నన్నెందుకు చూడటం? దేవుణ్ణి చూడడానికి రండి, సరేనా? అలాగే అండి. మా అబ్బాయికి పిల్లలు పెట్టాలని. మీ అబ్బాయికి పిల్లలు పెట్టాలి. జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? తులసిరామ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కోడవిల్లా? చిదావురి గారితో మాట్లాడండి. చెప్పు తులసిరామ్. శ్రీమాత్ర నమః గురుగారు. చెప్పు నాన్న. అదే అండి ఇప్పుడు దీపాలు మీరు ఇచ్చలాగా పెట్టొద్దన్నారు కదండి, మేము మొగలు కూడా పెట్టకూడదండి? ఎవరో పెట్టకండి. సరే అండి. మీరు ఎన్నింటికి వస్తారు మామూలుగా సిద్ధాంతం ప్రతి వారం? మేము ప్రతి వారం 4 గంటలకు వెళ్ళిపోతున్నాం తెల్లారగా. ఈ వారం 8:30కి రండి. నెమ్మదిగా నిదానంగా పనులని చూసుకుని 8, 8:30కి రండి. 8:30కి నేను వస్తా. నేను వచ్చాక నేను దీపారాధన నేను మీ చేత పెట్టిస్తా. నేను మంత్రాలు చెప్పి పెట్టిస్తా. నేను ఇంకెలా ఉండాలంటే ఈసారి మీరు చిర్రావులు గారు చెప్పి మీరు దీపారాధన పెట్టారంటే 7 తరాల నుంచి వస్తున్న దరిద్రాలని పారిపోవాలి, సరేనా? అందుకని నేను వచ్చేదాకా ఎవరో గుళ్ళోకి వెళ్ళకండి. అంతా బయట. మీకు 2వ సంవత్సరం అండి అబ్బాయి. ఎవరు? మా మేనల్డ్ అండి. మీ మేనల్డ్ 2వ సంవత్సరం?
మీ ప్రోగ్రామ్ రాగానే టీవీ దగ్గర కూర్చొని చూస్తాడండి, మీకు ఫోన్ లో పెట్టానండి. సైలెంట్ అయిపోతాడా? కూర్చొని చూస్తాడండి. నాకు పిల్లల బ్యాచ్ బాగా ఫాలోయింగ్ ఉంది, అది విషయం. మన చిర్రావూరి ప్రేక్షకుల కంటే అభిమానులకి అందరికి ఆశీస్సులు ఉంది. అందరికి చిర్రావూరి ఫ్యాన్స్ కాదులే కానీ చిర్రావూరి అందరికి ప్రేక్షకులందరికీ నిదానంగా మీరు అందరూ 8 ఆ టైంకి రండి, 8:30 అక్కడ ఉండేలా రండి. ఇంక పనులేం పెట్టుకోకండి, ఎందుకంటే మనం పూజ చేసుకుని దీపం పెట్టుకుని జాగ్రత్తగా ఆ కొబ్బరికాయలని ఈ వారం ఏం చెయ్యాలి ఏంటి ఎక్కడ పెట్టాలి నేను వచ్చాక చేయిస్తా. నేను వచ్చేదాకా మీరు ఎవరు దీపాలు పెట్టకండి. ఎవరైనా అరావుడు ఉంటే పెట్టేసుకు వెళ్ళిపోండి, వెళ్ళిపోతాం మేము పెట్టేసుకుంటామండి వెళ్ళిపోవాలండి అనేవాళ్ళు పెట్టుకోండి. ఇంకా లేదండి చిర్రావూరు గారు వచ్చాక ఆయన మంత్రాలు చెప్తుంటే మేము వెలిగిస్తాం అనుకునేటటువంటి వాళ్ళందరూ వెయిట్ చేయండి. అలాగే ఈసారి నేను ఏం చేస్తున్నానంటే శ్రీలంకలో రాముల వారిని ఆంజనేయ స్వామి వారి పాదం దగ్గర ముట్టించుకొచ్చిన చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం నాతో పాటే తిరుగుతుంటుంది ప్రపంచం అంతా. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు రోజు పూజ ఉంటుంది దానికి. అది శ్రీలంక వెళ్ళింది, శ్రీలంకలో సీతమ్మ తల్లి రాముల వారి పాదాలు ముట్టుకుని వచ్చింది. అది తీసుకొస్తాను ఆంజనేయ స్వామి విగ్రహం, మీరందరూ వచ్చి దండం పెట్టుకుందరు. కానీ సీతమ్మ తల్లి కుంకుమ తీసుకొస్తున్నాను నేను, అది కూడా బొట్టు పెడతాను మీకు. గురుగారండి అది పొద్దున్న తిని రావచ్చండి, మామూలుగా వచ్చేసండి. అంటే మీరు ఏమన్నా షుగర్ లాంటివి ఉన్నాయనుకో, బీపీ థైరాయిడ్ షుగర్ లాంటివి మీరు పలహారం చేశారండి అమ్మా. ముందు ఆరోగ్యం ముఖ్యం, ఎందుకంటే ఇప్పుడే చూస్తుంటే ఎండాకాలంలాగా ఉంది. 3 రోజులు వడదెబ్బ తగిలి నేను లైవ్కి రాలేకపోయాను, వడదెబ్బ తగిలి. అందుకని నిదానంగా మీరు మంచినీళ్ళు అక్కడ మంచినీళ్ళు ఉంటాయిలే మనకి, ఏమన్నా మందు బిళ్ళలు వేసుకునే వాళ్ళు పలహారం చేసి టిఫిన్ చేసి రండి, ఏం కంగారు లేదు. సరేనా? మనం భక్తిగా మన దీపారాధన మనం చేసుకుందాం, ఎందుకంటే ఆ ఫస్ట్ ఆరోగ్యం తర్వాతే దేవుడు. జయం అన్న జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? లక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. లక్ష్మి చెప్పమ్మా. నమస్కారం, శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. ఒక సందేహం గురువు గారు, అది మీరైతే తీర్చగలరని నమ్మకంతో చేశాను గురువు గారు. అడుగమ్మా. నాది చిన్న వయసులో 15 సంవత్సరాలకే పెళ్లి అయిపోయింది గురువు గారు. నాది మేనరికం అండి. మా నాన్నగారు లేకపోతే నాకు 15 సంవత్సరాలకే నాకు మామయ్యనిచ్చి పెళ్లి చేసింది అమ్మ. అయితే ఇంక మా నాన్నగారు కూడా లేరు, మా అమ్మగారు మా దగ్గరే ఉంటారు గురువు గారు. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్లిళ్ళు కూడా అయినాయండి మా పిల్లలకి. అయితే పాప బాబు యుఎస్ లోనే ఉన్నారు గురువు గారు. అయితే ఏమైందంటే మాది హోటల్ గురువు గారు, చిన్న హోటల్. అయితే హోటల్ కి అమ్మ కూడా వెళ్తుంది అనమాట. 15 సంవత్సరాల నుంచి మా వారితో పాటు నేను వెళ్ళను కానీ మా అమ్మగారు కూడా వెళ్తారు. వాటిలో వంటది చేస్తారు గురువు గారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఒక 7-8 సంవత్సరాల నుంచి ఎంత చేస్తున్నా కూడా అంటే ఇంక ఏది కలిసి రాకపోవడం, అప్పులు పాలైపోయాం గురువు గారు. ఉండయన్నీ అమ్ముకోవటం, ఒంటి మీద బంగారంతో సహా ఇంకా తాకట్లో పెట్టుకొని తెచ్చే పరిస్థితి అయిపోయింది. తన అంటే ఏంటంటే నా బాధ తనతో చేపించుకుంటున్నాము, అదేమన్నా ఇబ్బంది అవుతుందా? మనకి ఏం అలవాట్లు లేవు గురువు గారు. అంత మంచితనం, మంచి మనసులో పిల్లలు గాని మేము గాని అంతా మనుషులు నలుగురిలో మంచి పేరే ఉంది గురువు గారు. ఏ ఊర్లో ఉంటారమ్మా మీరు? గుంటూరు గురువు గారు. గుంటూరులోనా? సరే, మీరు పని చేయండి. అప్పుల బాధ తీరాలంటే నిత్య దీపారాధన చేస్తున్నారా ఇంట్లో? చేస్తున్నాను గురువు గారు. నిత్య దీపం చేస్తున్నారు కదా, వీలైతే రేపు శనివారం బయలుదేరి సిద్ధాంతం రండి. మీరు సిద్ధాంతం వస్తే మీరు ఎలాగోలా పొద్దున కొంచెం ఎర్లీగా బయలుదేరి పొద్దున 8:30 లోపల సిద్ధాంతంలో ఉండేలాగా వస్తే నేనేం చేస్తానంటే మీ అందరి చేత దీపారాధన చేయిస్తా. దరిద్ర దీప నివారణం అని దరిద్రాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి దీపాన్ని వెలిగిస్తా. దరిద్ర నివారణ దీపం అది వెలిగిస్తా. నేనే మంత్రాలు చదివి వచ్చిన వాళ్ళందరి చేత దీపారాధన చేయిస్తే మీరు చేసుకుందరు కానీ సగం దరిద్రాలు పోతాయి. అలాగే ఇంకో పని కూడా చెయ్యాలి. ఏంటంటే మనకి శ్రీలంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి రాముల వారి గుడి కడుతున్నారు. దానికి మనమంతా కూడా విరాళాలు ఇచ్చాము, ఇంకా ఇవ్వాలి, సరిపోవట్లేదు ఇచ్చిన విరాళాలు. పాపం వాళ్ళకి ఎంత చాలా వరకు మిగిలిపోయి ఆ సీతమ్మ తల్లి దేవాలయానికి కూడా విరాళాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు సిద్ధాంతం వచ్చి నాకే ఇవ్వచ్చు, డైరెక్ట్గా నా చేతులకే ఇవ్వచ్చు. మీరు చాలా మంది పంపించారు, వాట్సాప్, ఫోన్పే, గూగుల్ పే చేశారు, కానీ ఇంకా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇంకా సరిపోవట్లేదు. అక్కడ
నేను ఈ 12వ తారీఖు బయలుదేరి వెళ్తున్నా, శ్రీరామనవమికి అక్కడ అఖండ దీపం వెలిగించాలి, మీరంతా నూనె ఇచ్చారు కదా, దాంతో అఖండ దీపం వెలిగిస్తాను కదా, అందుకని వెళ్తాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరన్నా సీతమ్మ తల్లి ఆలయానికి విరాళాలు ఇవ్వదలుచుకుంటే సిద్ధాంతంలో డైరెక్ట్గా నా చేతికి ఇచ్చి నా చేతి బొట్టు పెట్టించుకోవచ్చు. నువ్వు రామ్మా, నువ్వు సిద్ధాంతం రా, నేను బొట్టు పెడతా కానీ నీకు. తప్పకుండా గురువు గారు. ఇప్పుడు మా అమ్మగారితో చేపించుకోవడం అనేది అది మంచిదేనా కాదా అనేది. అలా కాదమ్మా, ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు, బిడ్డ కష్టంలో ఉంటే ఏ తల్లి కూడా చేతులు కట్టు కూర్చోదు, బిడ్డతో పాటు కష్టపడుతుంది. బిడ్డకి సాయం చేయాలి, బిడ్డ ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది. ఆవిడ చేసే పని నీకు ఆశీస్సులు, ఆవిడ మనస్ఫూర్తిగా ఆవిడ చేసే పని, అంతే తప్ప నువ్వు బలవంతం పెట్టి చేయించడం కాదు కదా. కాబట్టి అది నీకు ఆశీస్సులే. ఆవిడ చేతి చల్లవ్వాలని నీ జీవితంలో మంచి అభివృద్ధి రావాలమ్మా, రావాలి, తప్పదు. నువ్వు రా సిద్ధాంతం, నేను బొట్టు పెడతా కానీ నీకు. మంచిది గురువు గారు. అయితే మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. అమ్మ మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ అండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. సరస్వతి చెప్పమ్మా. శ్రీమాత్రి నమ తల్లి. మా ఇంటి పరిస్థితి కొంచెం అడగడానికి చేశాను సార్. అడుగమ్మా, అడుగు తల్లి, అడుగు. అదే బాబు చాలా టెన్షన్ పడిపోతుందండి. ముందు 2 పాపలండి, ఇప్పుడు పాప నీళ్ళకి వస్తుంది, బాబు కావాలని టెన్షన్ పడుతుందండి. కొంచెం ఏదో పరిహారం చెప్పండి సార్. ఏం కంగారు పడద్దని చెప్పు. రోజు పొద్దున్నే లేచి దీపం పెట్టమను, శ్రీమాత్రే నమః అని గట్టిగా జపం చేసుకోమను. మరి దీపం 6 నెలల నుండి పెట్టకూడదు కదండి. 6:30? 6వ నెల వస్తుంది, బాబుకి 8 వస్తుందండి. వస్తుందా? వచ్చి 6వ నెల నిండిందా? 5వ నెల నిండితే పెట్టకూడదులే. సరే, ఇప్పుడు వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడు? అలా ఆయన కోర్టులో జాబ్ చేస్తున్నారండి. ఆయన్ని పెట్టమని దీపం. అలా ఆయన పెట్టచ్చండి. మరి పెట్టచ్చు, భార్యాభర్తలు ఎవరైనా పెట్టచ్చు. అతను పెట్టచ్చండి, పర్వాలేదా? పెట్టమనమ్మా, ఆయన పెట్టచ్చు, ఆ అమ్మాయిని పెట్టద్దు, ఆయన్ని పెట్టమను. పెట్టమను ఖచ్చితంగా. మంచి ఆ అమ్మాయి ఏం కోరుకుంటుందో ఆ అమ్మాయి. ఏంటమ్మా బాబు పుడతారా లేదు సార్? బాబు పుడతా ఏమో, 2 అమ్మాయిలు అని చెప్పి భయపడిపోతుంది. ఇప్పుడు 3వసారి అమ్మాయి పుడుతుందని. ఇప్పుడు బాబు పుడతారా లేదా అనేది నేను చెప్పను, చెప్పకూడదు కూడా. బాబు కావాలని అంటుందండి. అలా అన్నంత మాత్రం అయిపోదు, పితృదేవతల అనుగ్రహం ఉండాలి దానికి. కాబట్టి ఎవరు పుట్టినా సరే సంతోషంగా ఉండమని చెప్పమ్మా. అలా బాబే కావాలి పాపే కావాలని కాదు, కానీ అమ్మాయికి అబ్బాయి పుట్టాలి నేను కూడా కోరుకుంటున్నాను. కానీ అమ్మాయి అబ్బాయితో పోలిసి ఇద్దరూ సమానమే. జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అండి. మీ పేరు? సంధ్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వేములవాడ. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మాయి. మా ఆయనది డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఆయన పేరు నరేష్. ఏదనుకున్నా అని అయితే లేవు. అయితే ఆయన ఫ్యామిలీ నువ్వేం చేస్తావంటే పొద్దున్న 9 గంటల తర్వాత నాది లైవ్ వస్తుంది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మోజ్ అన్నిట్లో లైవ్ వస్తుంది రోజు. అందులో ఒకసారి నువ్వేం చేస్తావంటే అక్కడికి ఫోన్ చేయమ్మా. అక్కడ వేరే నెంబర్ ఇస్తాం మేము, ఆ నెంబర్కి ఫోన్ చేయి, సరేనా? నా పేరు మీద చెప్పారా? అదే ఎవరి పేరైనా సరే వ్యక్తిగతంగా ఏదైనా చెప్పించుకోవాలనుకుంటే ప్రతిరోజు ఉదయం 9 తర్వాత 12 లోపల లైవ్ వస్తుంది అనమాట. ఒక అరగంట 40 నిమిషాలు ఇస్తాను. అక్కడ నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే సరే నువ్వు పెట్టేయమ్మా. నువ్వు పెట్టేస్తే ఇంకో విషయం చెప్పాలి ప్రేక్షకులకి. జయంతల్లి, జయంతల్లి. అయితే చాలామంది ప్రేక్షకులు చేసే కంప్లైంట్ ఏంటంటే, గురుగారు పొద్దున్నే మీరు యూట్యూబ్లో లైవ్ ఇచ్చేటప్పుడు మాకు నోటిఫికేషన్ రావట్లేదు లైవ్ స్టార్ట్ అయిందని అని కంప్లైంట్ చేస్తున్నారు. నేను యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఉదయం 9 తర్వాత 9:30కో 10 గంటలకో నాకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు లైవ్ ఇస్తున్నాను, 12 గంటల లోపల ఎప్పుడైనా. కాకపోతే యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే లైవ్ స్టార్ట్ అవ్వగానే ఒక 100 మందికి పంపిస్తాడు స్టార్ట్ అయింది లైవ్ అని. ఆ 100 మందిలో ఒక 50-60 మంది కనుక చూడడానికి వచ్చారనుకోండి లైవ్, ఇంకో 100 మందికి పంపిస్తాడు. అలాగా చూసే వాళ్ళని బట్టి పంపిస్తూ ఉంటాడు. ఒకవేళ కనుక ఇలా పంపిస్తూ ఉండేటప్పటికి ఏమవుతుంది, కొంతమందికి నేను పొద్దున్న 9:30కి లైవ్ స్టార్ట్ చేస్తే చిర్రావుడి గారు లైవ్ స్టార్ట్ చేశాడని మధ్యాహ్నం 1 గంటకో వాళ్ళకి వెళ్తుంది మెసేజ్. వాళ్ళు అప్పుడు కంగారుగా ఓపెన్ చేస్తే నాది పొద్దున్న 9:30కి అయిపోతుంది. అందుకని నేను ఏం చేశానయ్యా అంటే మీ అందరి కోసం ప్రతిరోజు జరిగేటటువంటి విశేషాలు, ప్రతిరోజు లైవ్ ఎన్ని గంటలకు వస్తాననేటటువంటిది మీ వాట్సాప్లోనే కనపడేలా చేస్తున్నా.
దానికి ఒక ప్లాన్ చేశా. ప్రతి వాళ్ళకి కూడా దాదాపుగా వాట్సాప్, అందరికీ సెల్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళకి వాట్సాప్ ఉంది కదా, ఆ వాట్సాప్లోనే మీరు ఓపెన్ చేసి చూసుకుంటే చిర్రావూరి గారు లైవ్ ఈరోజు యూట్యూబ్లో ఎన్ని గంటలకు వస్తాడు, ఫేస్బుక్లో ఎన్ని గంటలకు వస్తాడని తెలిసిపోతుంది. అలాగే సిద్ధాంతంలో ఒక్కొక్క శనివారం ఒక్కొక్క విషయం చేయమని చెప్తున్నాను కదా, ఒక్కో శనివారం ఒక్కొక్క విశేషం చెప్పి చేయమని చెప్తున్నాను కదా ప్రదక్షిణాలు. ఈ శనివారం ఏం చేయాలనేది కూడా నేను ముందే 4-5 రోజుల ముందే ఆ వాట్సాప్లో పెట్టేస్తాను. మీ ఫోన్ మీ ఇంట్లో ఇలా ఓపెన్ చేయగానే మీకు కనపడుతుంది అన్నమాట. అది అలా ఏర్పాటు చేశాను. దానికి ఏర్పాటు ఏం చేశానంటే సిద్ధాంతం చిర్రావూరి అని ఒక ఛానల్ ఓపెన్ చేశా, వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేశా. మీరు ఏం చేయాలయ్యా అంటే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో లేకపోతే ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ కనబడుతోంది కదా, ఇది ఈ వాట్సాప్ నెంబర్లో మీరు ఏం చేస్తారంటే లింక్ సెండ్ చేయండి, సెండ్ మీ లింక్ అని పెట్టండి. పెడితే వాళ్ళు చూసుకునే నిదానంగా రాత్రి లోపల మీకు ఆ లింక్ సెండ్ చేస్తారు. మీరు వాళ్ళు పంపించిన లింక్ ఓపెన్ చేసి వెళ్తే సిద్ధాంతం చిర్రావూరి అనేటువంటి ఒక గ్రూప్ ఒకటి కనబడుతుంది. అక్కడ పక్కనే పైన ఫాలో అని ఉంటుంది, ఆ ఫాలో అని నొక్కారనుకోండి, ఇక నుండి రోజు మీరు చెక్ చేసుకుంటూ ఉంటే రోజు పొద్దున్న 8:30-9 మీరు చెక్ చేసుకుని ఇలా ఓపెన్ చేయగానే దాన్ని మీకు ఏం కనబడుతుందంటే లోపల చిర్రావూరి గారు ఈరోజు ఎన్ని గంటలకి లైవ్లోకి వస్తారని తెలుస్తుంది. ఆ టైం కరెక్ట్ టైంకి మీరు ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. అలాగే ఈ శనివారం సిద్ధాంతం వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి, అలాగే సిద్ధాంతం వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ఏం చేయాలి అనేది కూడా ఈ వారం నుంచి నేను నెక్స్ట్ వారం నుంచి చెప్పబోతున్నాను. అందరూ సిద్ధాంతం వెళ్ళలేరు కదా, కాబట్టి సిద్ధాంతం వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా ఇంట్లో చేసుకునేటటువంటి పూజ, వాళ్ళు ఏ పూజ ఏ వారం ఎలా చేయాలనేటువంటి విశేషం కూడా నేను చెప్పబోతున్నా. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మన చిర్రావూరి వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ వాట్సాప్ నెంబర్కి మీరు లింక్ సెండ్ చేయండి అని మెసేజ్ పెట్టండి. వాట్సాప్ గ్రూప్ లింక్ సెండ్ చేయండి అని చెప్పి అడిగితే వాళ్ళు మీకు పంపిస్తారు. చక్కగా మీరు దాన్ని ఓపెన్ చేసి ఫాలో కట్టండి. కొడితే 1,00,000 మంది మీరు ఫాలో అయినా పర్వాలేదు అన్నమాట. దాంట్లో ప్రతిదీ నేను పెట్టినటువంటి ప్రతిదీ మీకు కనపడుతుంది. మీరు పెట్టడానికి ఉండదు, నేను పెట్టింది ప్రతిదీ మీకు కనపడుతుంది. ప్రతిరోజు లైవ్ ఎన్ని గంటలకు వస్తాం, ఈరోజు ఈవినింగ్ లైవ్ ఎన్ని గంటలకు ఉంటుంది, టీవీలో హిందూ ధర్మం ఛానల్లో లైవ్ ఉంటుందా ఉండదా, లేకపోతే ఏం చేయాలి, సిద్ధాంతం వెళ్ళేవాళ్ళు ఏం చేయాలి, సిద్ధాంతం రూట్ ఎలా వెళ్ళాలి, ఏ ఊరు వాళ్ళు ఎటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావాలి, సిద్ధాంతంలో ఈ వారం నుంచే పద్ధతులన్నీ మారుస్తున్నాం. ఇప్పటివరకు మీరు పద్ధతి చూశారు కదా సిద్ధాంతంలో, ఈ వారం నుంచి 10వ వారం నుంచి పద్ధతి మారుతోంది. ఆ పద్ధతి ఏ వారం ఎలా చేయాలి, క్రితం వారం గంటల శనివారం అని చేసి అందరూ గంటలు కొడుతూ వెళ్ళారు. చాలామంది అయ్యో గురువు గారు మేము చూడలేదని మీరు టీవీలో చెప్పారట గంటలు కొట్టమని, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ గంటలు కొడుతుంటే మేము ఉత్తి చేతులతో తిరిగామండి అని బాధపడ్డారు చాలామంది. కొంతమంది ఏమన్నారు, ఏమంటే మీరు టీవీలోనే చెప్పారట మేము యూట్యూబ్లో ఫాలో అవుతున్నాం కదా మాకు తెలియలేదండి అని వాళ్ళు అన్నారు. కొంతమంది అన్నారు గురువు గారు మేము ఏదో ఒక వారం ఒక రోజు చూసి మేము వెళ్ళే వాళ్ళు ఉంటామండి, లేకపోతే ఎవరో మాకు చెప్పారు మా ఇంటి పక్క వాళ్ళు సిద్ధాంతం వెళ్ళాలని చెప్తే మేము వెళ్ళామని అక్కడికి వెళ్ళాక గంట తెచ్చుకోవడం మర్చిపోయి అందరూ గంటలు వాయిస్తూ తిరుగుతుంటే లక్ష్మీదేవి కళకళ ఆడిపోతున్నట్టుంటే మా చేతిలో మాత్రం గంటలు లేవండి, మేము తెలిస్తే పట్టుకెళ్ళేవాళ్ళం కదా అని పాపం చాలామంది బాధపడ్డారు. అందుకని ఇక ప్రతి వారం ఏం చెయ్యాలి, ఏ శనివారం ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఏం చెయ్యాలి, ఈ వారం నుంచి దీపం ఎక్కడ పెట్టాలి, ఈ వారం నుంచి కొబ్బరికాయలు ఏం చెయ్యాలి, ఈ వారం నుంచి అరటిపళ్ళు చేస్తే ఒక వారం అరటిపళ్ళు కానీ ఒక వారం తమల, అలాగా ఒక్కొక్క తిథిని అనుసరించి ఏం చేయాలి అనేటువంటిది నేను మీకు చెప్తాను. అదంతా కూడా మీకు తెలియాలంటే మీరు మన చిర్రావూరి సిద్ధాంతం చిర్రావూరి అనేటటువంటి గ్రూప్ని ఫాలో అవ్వాలి. వాట్సాప్ గ్రూప్ అనమాట. మీరు మన చిర్రావూరి వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి కానీ లేకపోతే పొద్దున్న లైవ్కి ఫోన్ చేస్తారు కదా 7013755966 ఆ నెంబర్కి కానీ వాట్సాప్ గ్రూప్ లింక్ సెండ్ చేయండి, మేము జాయిన్ అవుతామని లింక్ పెడితే వాళ్ళు మీకు అందరికీ కూడా వాట్సాప్ గ్రూపు మీకు లింక్ పంపిస్తారు. అందులో వెళ్ళిపోవడం ఫాలో కొట్టేసాడు మీరు జాయిన్ అయిపోయినట్టే. ఇక నుండి ప్రతిరోజు నేను అందులో అన్ని విశేషాలు నేను మీకు చెప్తూ ఉంటాను. నాన్న జయం. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? రాణి అండి, రాధారాణి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ కౌలూరు అనే ఊరి నుంచి అండి. సరే అండి, చిర్రావూరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా రాధా. రాధారాణి అండి నా పేరు. సగం అయితే పిలిచా కదా చెప్పమ్మా. టీవీ చూడకు, టీవీ సౌండ్ తగ్గించి నాతో మాట్లాడు. చూస్తలేదండి, టీవీ చూస్తలేదు. మరి మాట్లాడు. టీవీ చూస్తున్నావు నువ్వు. ఈసారి ఏం చేస్తావంటే టీవీ సౌండ్ తగ్గించుకుని నిదానంగా ఫోన్ చేయతల్లి. జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. మేము కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాం అండి. మీ పేరమ్మా? నా పేరు నాగలక్ష్మి అండి. సరే అండి, చిర్రావూరి గారితో మాట్లాడండి. నాగలక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత్రి స్వామి గారు నమస్కారం అండి. చెప్పు నాన్న.
నాకు 5 సంవత్సరాలు బట్టి అసలు ఒంట్లో బాగుంటలేదండి. ఒకటి తగ్గితే ఒకటి వస్తున్నాయండి నీరసాలు. 5 సంవత్సరాల నుంచి అమ్మా? 5 సంవత్సరాలు బట్టండి. అప్పుడు 3 ఆపరేషన్లు కూడా అయ్యాయండి 5 సంవత్సరాల్లోనే. అయ్యో పాపం. అసలు తగ్గుతలేదండి. ఒకటి తగ్గుతుంది అంటే ఇంకోటి వచ్చేస్తుందండి. అయ్యో. అదే ఏమన్నా దీనికి ఏమైనా శాంతికి ఏమైనా పరిష్కారం ఏమైనా చెప్తారేమో అని. నీ నక్షత్రం ఏంటమ్మా? నా నక్షత్రం పూర్వాషాఢండి. పూర్వాషాఢ. మరి బలి నక్షత్రం అని తెలుసా నీకు? నాకు తెలుసండి. మన చిర్రావూరి ఫౌండేషన్ దాంట్లో మీరు వాట్సాప్లో బలి నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టమ్మా, నక్షత్రం అని పెట్టు, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. ఎందుకంటే మనకు కొన్ని బలి నక్షత్రాలు ఉన్నాయి. బలి నక్షత్రాల వాళ్ళకి ఇలాంటి చికాకులే ఉంటాయన్నమాట. అలాగండి. వీలైతే రేపు శనివారం సిద్ధాంతం రా, నేను నీకు బొట్టు ఒకటి పెడతాను. అలాగండి. జయం నాన్న, జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మ, నా పేరు మంగా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అమ్మా. సరే అండి, చిర్రావూరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు, మీరు చెప్పేది శనివారం చెప్పాలనుకున్నది లైవ్ లో చెప్పండి గురువు గారు. మాకు వాట్సాప్ పెద్ద ఫోన్ లేదు. ఒకవేళ లేకపోయినా నేను లైవ్ లో చెప్తాను. దాంతో పాటుగా అది ఉందనుకో ఇంకా మంచిదన్నమాట. నేను చెప్తూనే ఉంటాను. లైవ్లో వచ్చినప్పుడు లైవ్లో చెప్తూనే ఉంటాను, యూట్యూబ్లో చెప్తుంటే, ఫేస్బుక్లో చెప్తా. అందరికీ అన్నీ చూడలేరు కాబట్టి అందరికీ కలిపి ఒకటి ఏర్పాటు చేసి అన్నమాట వాట్సాప్ గ్రూపు. అదే గురువు గారు, మాకు అంతకన్నా ఫోన్ లేదు, పెద్ద ఫోన్ లేదు. మీరు చెప్తారు రోజు డైలీ చూస్తాను సార్. ఓ పిచ్చి మొహమా, నేను రోజు వస్తానుగా సాయంత్రం పాటు, ఇంకెందుకు నీకు భయం? నేను ఉన్నానుగా ఇక్కడ. శనివారం మీరు లైవ్ లో చెప్తే నేను శనివారం ఎలా చేయాలో చేసుకుంటాను సార్. నేను లైవ్ లో చెప్తాను, యూట్యూబ్ లో చెప్తా. అంటే కొంతమంది అందులో చూసిన వాళ్ళు ఇందులో చూడలేదు, అందులో చూడలేదని అది వాళ్ళకి పెట్టా. నీలాంటి వాళ్ళ కోసం నేను రోజు ఇక్కడ దిగబడుతూనే ఉంటాను. సరే తల్లి, జయం 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 జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో. మీరేం కంగారు పడాల్సిన పని లేదమ్మా. అయ్యో చిర్రావూరి గారు మాకు ఫోన్ లేదు కదా, మాకు వాట్సాప్ లేదు కదా అనుకోకండి. వాట్సాప్ ఉన్నవాళ్ళు అలా చేసుకోండి. లేని వాళ్ళు రోజు లైవ్ చూస్తే కనుక లైవ్లో నేను చెప్తూనే ఉంటాను మీకు. ఎందుకంటే ఏమవుతుందంటే ఇక్కడ సమస్య అని చెప్పాను కదా మొన్న, సిద్ధాంతం వెళ్ళే వాళ్ళేమో సగం మంది గంటలు, చిర్రావూరి గారు చెప్పింది విని గంటలు కొట్టుకుంటూ వెళ్తే, కొంత సగం అయ్యో మా చేతిలో గంటలు ఎక్కడ దొరుకుతాయని ఊరంతా వెళ్తే ఎక్కడ దొరకలేదు వాళ్ళకి. మాకు చాలా బాధపడ్డారు. అందుకని ఈసారి మనం ఏం చేద్దామంటే అందరూ మళ్ళీ గంటలు తెచ్చుకోండి. ఈసారి వచ్చే వాళ్ళందరూ కూడా గంట తెచ్చుకోండి. నేను చెప్తా ఎప్పుడు కొట్టాలని చెప్తా. నేను వచ్చే వరకు వెయిట్ చేయండి. నేను కర్ర ఒకటి తీసుకొస్తా. నేను వస్తూ ఒక దుడ్డు కర్ర ఒకటి, మంచి స్కూల్లో మాస్టర్లు కొట్టేవారు, మా చేతులు వాసిపోయేవి. ఐవి నారాయణ గారిని ఒక ఆయన ఆయన చావు కొట్టేసేవాడు పట్టుకుని చేతులు నిండా. అలాంటి కర్ర ఒకటి పట్టుకొస్తా. నేను రాకుండా ఎవరన్నా దీపం పెట్టారా వాళ్ళ చేతిలో కర్రతో కొట్టేస్తా. అందుకని నేను వచ్చే వరకు వెయిట్ చేయండి. నేను వస్తా, 8:30 కల్లా వస్తా. గంటలు తెచ్చుకోండి, ఒక 4-5 తమలపాకులు తెచ్చుకోండి, దీపారాధన సామాన్లు రెడీ చేసుకోండి. ఎవరికైనా తమలపాకులు లేవంటే తమలపాకులు ఇవ్వండి. అలా ఇచ్చి రెడీగా ఉండండి. నేను వచ్చిన తర్వాత నిదానంగా, ఈసారి గుళ్ళో కాదు దీపారాధన, మనం ఇప్పటివరకు 7 రూపాయల స్వామివారికి దీపారాధన చేసి కానుకలు సమర్పించాం కదా. ఇక నుండి మీకు ఒక కొత్త విశేషమైనటువంటి దేవాలయాన్ని కూడా పరిచయం చేయబోతున్నాం. 7 రూపాయల స్వామివారి దేవాలయం పక్కనే ఇటువైపున కొన్ని తరాలది, 77 తరాల క్రితం నాటి, ఇప్పుడు నాదో తరం, మా నాన్నదో తరం, మా తాతదో తరం, మా ముత్తాతతో తరం, అలాగే 77 తరాలు అంటే 7700 సంవత్సరాలు. ఎప్పుడు ఈ కాలంగా త్రేతాయుగ కాలం నాటి కేదారేశ్వరుడు ఉన్నాడు సిద్ధాంతంలో. విశేషమైనటువంటి దేవాలయం. 7 రూపాయల స్వామి ఎంత పవరో కేదారేశ్వర స్వామి వారు కూడా అంతే పవరు. అలాగే సీతలింగేశ్వరుడు అని ఒక ఆయన ఉన్నాడు. సీతాదేవి ప్రతిష్ఠ చేసింది ఆయన్ని, సీతాదేవి. అసలు సిద్ధాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? సీతాదేవి అంతమై భూమిలోకి వెళ్ళినటువంటి ప్రదేశం సీతా అంతం సిద్ధాంతం అయిందట. పూర్వీకులు చెప్తూ ఉంటారు. సీతాదేవి ఆఖరి సమయంలో దండకారణ్య మధ్యలో వస్తూ ఇక్కడ సీతాదేవి అంతమైపోయింది సిద్ధాంతంలో. అందుగురించి సీతా అంతం సిద్ధాంతం అయిందనమాట. అది అంత విశేషమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. 77 తరాల నాటి క్రితం నాటి కేదారలింగం. ప్రపంచం మొత్తం మీద 3 కేదారాలు ఉన్నాయరా నాయన. ఒకటి కేదార్నాథ్, మనం వెళ్ళలేం, చాలా కష్టం, అయినా కొంతమంది వెళ్తుంటారు. కేదార్నాథ్లో కేదారలింగం. రెండవది వారణాసిలో కేదార ఘాట్లో కేదారలింగం. మూడవది సిద్ధాంతం గ్రామంలో కేదారలింగం, వశిష్ఠ గోదావరి తీరంలో కేదారలింగం. కాబట్టి ఈ వారం నుంచి మనం
ఉగాది తర్వాత నుంచి ఉగాది ముందు వారం కాబట్టి ఈ వారం మొదలుపెట్టి మనం చక్కగా ఇక కేదారేశ్వరుని కూడా వశం చేసుకోవాలి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయగం శివ. వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు? విష్ణుమూర్తి. కేదారేశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు. శివాయ విష్ణు రూపాయ, శివుడు విష్ణువు శివుడు వేరు కాదయ్యా. శివస్య హృదయం విష్ణు, శివుడు అలా ధ్యానం చేసుకుంటూ ఉంటాడట. ఏం తలుచుకుంటాడో తెలుసా? శివుడు రామ్ 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 అని తారక మంత్రాన్ని జపిస్తాడట శివుడు. అంటే శివుడి యొక్క హృదయంలో రాముడిని తలుచుకుంటాడు. శివరూపాయ విష్ణవే విష్ణోస్య హృదయగం శివ. విష్ణుమూర్తి అలా పడుకుని ఎవరిని తలుచుకుంటాడయ్యా అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని విష్ణుమూర్తి తలుచుకుంటాడట. శివుడేం తలుచుకుంటాడు? జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ 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 అని తారక మంత్రాన్ని. కాబట్టి మనం అడ్డనామం త్రిబుల్ 1 అడ్డం త్రిబులు అనుకుంటాం కానీ రెండు వేరు కాదు. ఆయన హృదయంలో ఈయనున్నాడు, ఈయన హృదయంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక నుండి ఖచ్చితంగా మీరు 2 దేవాలయాలని దర్శనం చేసుకోవలసిందే. కాబట్టి ఈసారి నుంచే నేను వచ్చినప్పటి నుంచే కొత్త పద్ధతి మీకు అలవాటు చేస్తా. అద్భుతమైనటువంటి ఫలితం. ఇంకా విశేషం ఏంటో చెప్పనా? ఐశ్వర్యం ఈశ్వరాధీనం అంటారు. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఎవరు? ఈశ్వరుడు. విష్ణుమూర్తికే ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడట. లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని ప్రసాదించినటువంటి వాడు ఈశ్వరుడు. సాక్షాత్తు లక్ష్మీదేవి శివుడు కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసిందట. తపస్సు చేసి 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 శుష్కించిపోయి ఎండిపోయి ఆవిడ సన్నగా పుల్లలా తయారైపోయిందట. లక్ష్మీదేవి శివుడి కోసం పూజ చేసి తపస్సు చేసి ఆ ఎండిపోయినటువంటి పుల్లలా అయిపోయినటువంటి లక్ష్మీదేవి శరీరం నుంచి ఆకులు పుట్టాయట. ఆ ఆకులు బిల్వదళాలు అంటారు. అవే మారేడు చెట్టు. లక్ష్మీదేవి మారేడు చెట్టుగా మారిపోయిందట శివుడి కోసం తపస్సు చేసి. అందుగురించే శివుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టం. బిల్వదళాలంటే అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి బిలవృక్షంగా మారిపోయింది శివుడి కోసం తపస్సు చేసి. ఆ శివుడి మీదకి అలా వెళ్ళి చేరాలి నా అన్నగారి దగ్గరికి అని చెప్పేసి ఘోరమైనటువంటి తపస్సు చేసిందట. అంతటి ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవికి ఇచ్చినటువంటి వాడు పరమేశ్వరుడే. కాకపోతే ఆయన వీపూది పెట్టుకు తిరుగుతాడు. నా దగ్గరే ఉందిరా బాబు, గోచి తప్ప ఏమీ లేదంటాడు ఆయన. కాబట్టి అటువంటి పరమేశ్వరుని కూడా మనం ఈసారి నుంచి అర్చన చేసుకోవాలి. ఇక్కడ నుండి ఖచ్చితంగా నేను వస్తాను కదా, నేను చేయిస్తే మీకెందుకు? చిర్రావురు గారు ఉన్నారుగా, మీకు అన్నీ చెప్పి మీ చేత చేయించి బెత్తం పట్టుకుని వచ్చి మీ చేత అందరి చేత కూడా దీపారాధన మంత్రయుక్తంగా చేయించి ఏది ఎలా సమర్పించాలనేటటువంటిది చెప్పి ఈ వారం నుంచి నేను ట్రైనింగ్ ఇస్తా. అలాగే ఈ నెంబరు చెప్పా కదా, వాట్సాప్లో గ్రూప్ ఏర్పాటు చేశా. ఏ వారం ఏం చేయాలనేటటువంటి అందులో చెప్తుంటా. ఒకవేళ మీరు లైవ్ మిస్ అయినా సరే మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఒక వీడియో వస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలి ఈరోజు సాయంత్రం ఏ దీపం పెట్టాలి, ఏంటి శనివారం ఏం చేయాలనే విశేషాలను కూడా నేను అందులో చెప్తూ ఉంటా. మీరు ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్కి కానీ పొద్దున్న పూట లైవ్లో ఫోన్ చేస్తారు ఆ వాట్సాప్ నెంబర్కి కానీ లింక్ సెండ్ మీ అని పెట్టండి. మేము లింక్ పంపిస్తాం. మన వాట్సాప్ ఛానల్లో చేరండి. మీరు ఇంకా చిర్రావురు గారు గుండెల్లో ఉన్నట్టే ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారంటే ఏం చేయాలని చెప్తూనే ఉంటా. అన్నదానం ఎలా చేయాలి, మనం సిద్ధాంతాన్ని ఎలా, దేవాలయాలు ఎలా పరిరక్షించుకోవాలి, ఏ వారం ఏం చేయాలి అనేటప్పుడు నేను ఇందులో గ్రూప్లో చెప్తూ ఉంటా. మీరు వానర మోకలాగా రామబాణం వెనకాల పరిగెత్తేటటువంటి వానర సైన్యంలో వెళ్ళిపోతుంది. కానీ నేను రామబాణం వేస్తూ ఉంటే మీరు దాని వెనకాల పరిగెడుతూ ఉండాలి. అసలు విషయం మర్చిపోయా, రేపు శనివారం వచ్చిన మర్చిపోకుండా అందరూ గంట తెచ్చుకోండి. మర్చిపోకండి, అందరూ తెచ్చుకోవాలి. నేను కూడా ఒక గంట హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటా, కొంచెం పెద్ద గంట తెచ్చుకుంటా నేను. అలాగే హనుమంతుడు వస్తాడు, చక్కగా ఆయన ముట్టుకుందరు. కానీ శ్రీలంక నుంచి వచ్చినటువంటి కుంకం బొట్టు పెడతా, మీకు కూడా కాస్త ఇంటికి తీసుకెళ్ళడానికి కొద్దిగా ఇస్తాను. ఎందుకంటే అక్కడి నుంచి నేను 20 కేజీల కుంకమే తెచ్చాను, అందరికీ ఇచ్చుకుంటూ వస్తున్నాను. కాబట్టి కొద్దిగా ఇంటికి ఇస్తాను, ఇంట్లో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సరేనమ్మా, జయం. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు చిల్లకళ. మేము హోల్డ్ సిటీకి చేస్తున్నాను. సరే అండి, చిల్లావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. సిద్ధాంతం వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి ఎట్లా వెళ్ళాలి గురువు గారు? మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారమ్మా? ఓల్డ్ సిటీలో ఉంటాం. ఓల్డ్ సిటీలో ఉంటారు కదా. రాత్రి 10:30 ఆ టైంకి కాకినాడ వెళ్ళే బస్సు ఎక్కండి. కాకినాడ లేకపోతే రైల్లో వెళ్తే రాజమండ్రి వెళ్ళిపోవాలి. రాజమండ్రి రైల్వే స్టేషన్ బయటకు వచ్చారంటే సిద్ధాంతం వెళ్ళే బస్సులు చాలా ఉంటాయి. నరసాపురం భీమవరం బస్సులు అన్నీ సిద్ధాంతం నుంచి వెళ్తాయి.
అడగాలి, బాబు అన్ని ఊళ్ళు తిప్పుతావా, డైరెక్ట్గా మెయిన్ రోడ్డు మీద వెళ్ళిపోతావా సిద్ధాంతం అని అడిగి ఎక్కండి. ఎందుకంటే కొన్ని ఊళ్ళలోని తిరిగి వస్తాయి ఓ 2-3 గంటలు, అందుకని అడిగి ఎక్కండి. అలాగే మీరు బస్సులో వెళ్ళారనుకో అమ్మ, హైదరాబాద్ నుంచి రావులపాలెం టికెట్ తీసుకున్నారనుకోండి, రావులపాలెం వెళ్ళే బస్సు ఎక్కితే సిద్ధాంతం బ్రిడ్జి మీద దిగచ్చు. తణుకు తర్వాత సిద్ధాంతం బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జిలో మీద దిగి అక్కడి నుంచి ఊళ్ళోకి గోదావరి దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి అడిగితే ఆటోలో వెళ్ళిపోవచ్చు. ఆ రోజు నేను 8:30 నుంచి 12 గంటల దాకా ఉంటానమ్మా. కలుద్దు కలినమ్మా. అంటే నేను హైదరాబాద్లో ఉంటున్నావు, నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు, కలవడానికి నువ్వు సిద్ధాంతం వస్తున్నావు అన్నమాట. నన్ను అదే అంటున్నా, అది స్వామివారి అనుగ్రహం. ఆ పక్కన కేదారేశ్వర స్వామి గుడి ఉంది, ఆ వేళ నేను మీ చేత అందరి చేత ప్రదక్షిణ నేను చేయిస్తాలే. జయంతల్లి జయం. చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి, మీకు ధన్యవాదాలు. జయంతల్లి జయం నాన్న. చూసారు కదండి, ఇది ఇవాల్టి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్కారం. చిరావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855695579.